గుండెలో ఉన్న భారాన్నంతా దించేసుకోవాలని ఉంది. అది ఎలానో అర్థం కావట్లేదు. నేను నీ వైపు ఎందుకు ఇలా ఒరిగిపోయానో నాకైతే అస్సలు తెలియదు. నిన్ను చూస్తే ఒక రకమైన భయం, ప్రేమ, జాలి అన్నీ కలుగుతున్నాయి. నాకెందుకో తెలీదు. నిన్ను వదిలిపోవాలంటే నా వల్ల కావట్లేదు. నువ్వు నా నుంచి దూరం అయిపోతావన్న మాటే నేను భరించలేకపోతున్నా. ఎందుకే నన్ను ఇట్లా హింసిస్తున్నావు? ఒక్కసారి నాతో మాట్లాడేసి జీవితంలో నిన్నెప్పటికీ మళ్ళీ డిస్టర్బ్ చేయను. ఒకే ఒక్క మాట. ఎందుకు నా లైఫ్, ఆ దేవుడు నా లైఫ్ని ఎందుకు ఇలా డిజైన్ చేశాడో నాకు అస్సలు తెలియట్లేదు. నేను జీవితంలో ఏది కోరుకున్నా నాకు అంత ఈజీగా దొరకదు. ఒకటి దానికి కారణం నా భయం అయితే, ఇంకొక కారణం ఏమో నా దురదృష్టం అనుకోవచ్చేమో. ప్రతిసారి ఏ చిన్న వస్తువుకైనా పెద్ద వస్తువుకైనా నా జీవితంలో పోరాడే గెలుచుకోవాలని ఉందేమో. మేబీ అది నీ విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో, నాకు తెలియదు. నా మెదడు నిన్ను ఎందుకు ఇంతలా కోరుకుంటుందో నాకైతే తెలియదు. నీ ఎదురుగా నిలబడ్డ ప్రతి క్షణం నా గుండె దడదడలాడుతూ వణికిపోతూ, ఐ డోంట్ నో ఎందుకు నేను ఇలా ఉన్నాను. ఈ భారాన్ని దించేసుకుంటే కానీ నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేను. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు. ఈ వీడియో నీ వరకు చేరుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఇలాగే ఉంటే పిచ్చోన్ని అయిపోతానేమో అని భయం వేస్తుంది. కనీసం రేపు రోజు నిన్ను చూస్తూ అలా ఉండలేకపోతున్నా. కనీసం రేపైనా నేను నీతో ఖచ్చితంగా మాట్లాడేస్తాను. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎలాగైనా సరే, నువ్వు నన్ను చెంప మీద పగల కొట్టినా సరే, చెప్పుతో కొట్టినా సరే, ఐ డోంట్ కేర్. I want to get out of this jail. I want to get out of from this hell. నా వల్ల కావట్లేదు. నన్ను నువ్వు ఎందుకు ఇలా హింసిస్తున్నావు కూడా తెలియట్లేదు. ప్లీజ్ డోంట్ కిల్ మీ.